హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ క్షేమమే కదా? నేను ఈ వీడియోలో నా మిల్లెట్ ఎక్స్పెరిమెంట్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అది చూసేయాలా అంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. 3 ఇయర్స్ బ్యాక్ నా మైండ్లో ఒక చిన్న కోరిక వచ్చింది. ఏంటి అంటే జర్మనీలో మిల్లెట్స్ పెంచచ్చా? పెంచాలి అంటే ఏ టైంలో స్టార్ట్ చేయాలి? ఏ టైంలో స్టార్ట్ చేస్తే మనకి హార్వెస్ట్ వస్తుంది అనేది నా ఒక క్వశ్చన్ అనమాట. సో 3 ఇయర్స్ బ్యాక్ నేను స్టార్ట్ చేసినప్పుడు అన్ని సాప్లింగ్స్ నాటేశాక జూన్ మిడ్లో నేను మిల్లెట్ సీడ్స్ తీసుకెళ్ళి ఇలా జొన్నలు సజ్జలు ఏవైతే ఉన్నాయో అవి ఒక 2-3 రకాలు తీసుకెళ్ళి నేను నాటానమాట. నాటి అది హార్వెస్ట్ తీసుకుందాము అనే టైంకి కరెక్ట్గా ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యి సీడ్ ఫామ్ అయ్యే టైంకి వింటర్ వచ్చేసింది. సో ఇది కరెక్ట్ కాదు, ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేయాలి అని చెప్పి దాని నెక్స్ట్ ఇయర్ కొంచెం ఎర్లీగా అంటే మే ఎండ్ ఆర్ జూన్ ఫస్ట్ వీక్లో నేను అలా నాటానమాట. సో చేశాను సీడ్స్ డైరెక్ట్గా నెలలో. సో నాటితే ఆ టైంలో కరెక్ట్గా సీడ్ ఫామ్ అయ్యే టైంకి చలి వచ్చింది. సో ఆ ఇయర్ కూడా వర్కౌట్ కాలేదు. లాస్ట్ ఇయర్ నేను కొన్ని సాప్లింగ్స్ మామూలు అన్ని సాప్లింగ్స్తో పాటుగానే కొంచెం ఫిబ్రవరిలో అలా నేను ఫిబ్రవరి ఎండ్ టైంకి అలా సాప్లింగ్స్ సో చేశాను అనమాట. కొన్ని మిల్లెట్స్ తీసుకొని ఒక చిన్న కంటైనర్లో సో చేసి ఒక హస్తం అంత చెయ్యి అంత అయ్యేంత స్టేజ్కి పెంచేసి బయట మామూలుగా మే మిడ్ టైంకి మనం సాప్లింగ్స్ నాటే టైంకి వాటిని కూడా తీసుకెళ్ళి నాటానమాట. నాటితే నాకు హార్వెస్ట్ లాస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్గా జరిగింది. నేను మరీ ఎక్కువ నాటలేదు, చాలా కొంచెమే నాటాను. సో ఆ కొంచానికి నాకు 3 or 4 నేచర్ ఇచ్చిందని చెప్పాలి నేను. అని మిల్లెట్స్ లైఫ్ సైకిల్ చూడ్డానికి కనులకి ఇంపుగా ఉన్నింది. ప్రతి ఒక్క బిట్ నేను ఎంజాయ్ చేశాను. సో ఫైనల్లీ వాటిని ఇలా వాజ్లో పెట్టి డ్రై చేశాను అనమాట.